అని ఒక్క మాట కూడా అనలేదేంటా అని బాధగా అనిపిస్తుంది ఆఫీసర్. ఇంకెలా తినాలనిపిస్తుంది. ప్రాణం పోతున్నా ఆ బాధ తీరాకే తినాలనిపిస్తుంది. ఇలా ప్రేమతో తినిపిస్తుంటే ఆ బాధంతా ఇట్టే పోతుంది. ఏంటి ఆఫీసర్ అలా అయిపోయారు? నీ పిచ్చి ప్రేమను చూసి ఇప్పుడిప్పుడే దగ్గరవుతుంటే మళ్ళీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేయండి శివయ్య అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే దమయంతి ఏ ఉద్దేశంతో సేటుని తీసుకొచ్చిందో గాని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కారణమైంది. దేవుడి లీల చూసావా అనుపమా? విడతయ్యాలనుకున్న దమయంతితోనే ఆ దేవుడు ఇంకా దగ్గర చేశాడు. నాకు తినిపిస్తూనే ఉంటారా? మీరు తినరా? నేను ఆల్రెడీ తినేశాను శ్రీమతి గారు. ఈ పోలీస్ ఆఫీసర్ అబద్ధం చెప్పే వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కానీ అబద్ధం చెప్పడం రాదు. ఇట్టే దొరికిపోతారు. నేను నిజమే చెప్తున్నాను మేడం. రోజు కొడుకు ఆకలి తెలుసుకొని ఏడవక ముందే పాలు పట్టించే నాకు భర్త ఆకలి పసిగట్టడం కష్టమేమీ కాదు ఆఫీసర్. మీరు నా మీద అరిచారన్న బాధతోనూ వర్క్ ప్రెషర్ వల్ల కానీ తినలేదని నాకు అర్థమవుతోంది. నేను తినిపిస్తాను, మీరు తినండి. అనుకోని మనిరువురి పరిచయం ఓ జతపడమని మనకిలా రాసుండే. మీరు వర్క్ మీద ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అలాంటిది తినకుండా ఉంటే ఎలా? ఇంకెప్పుడు తినకుండా ఉండకండి, సరేనా? సరే. మీ కళ్ళల్లో ఆనందం చూస్తే నా కడుపు నిండిపోతుంది ఆఫీసర్. ఇది కడుపు నిండిపోతుంది అంటూ దాని కడుపు పండాలని శౌర్యకి ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఇది మామూలు నిరజాణ కాదు. త్వరగా ఏదో ఒకటి చేసి శౌర్య కళ్యాణిల మధ్య దూరం పెంచాలి. కళ్యాణి, ఇందులో హ్యాండ్ వాష్ చేసుకో.
బావేడి తినడానికి రాలేదా అత్తయ్య? పిలిచాను మహా, వస్తానన్నాడు. ఏం వస్తాడో ఏమో. సరే నేను వెళ్ళి పిలుస్తాను అత్తయ్య. మహా కూర్చో. బావ వాళ్ళని నువ్వేమైనా పని మనిషివా వెళ్ళి పిలుచుకురావడానికి? ఎవరికి ఆకలేస్తే వాళ్ళొచ్చి తింటారు. నువ్వు కూర్చో. ఈ రాజమ్మొక్కత లేకపోయి ఉంటే ఈ పాటికి నా కొడుకుతో మహా పెళ్లి చేసేసి ఉండేదాన్ని కదూ. వడ్డించుకో మహా. ఎన్ని తిట్టినా సిగ్గులేని జన్మ వడ్డీ తినడానికి వచ్చింది. నేను తినడానికి రాలేదు మనమ్మ, నిన్ను తిట్టించడానికి వచ్చాను. ఏంటి బావ అలానే ఉండిపోయారు? వడ్డించుకోండి. సంపద తిను. నాకు తినాలని లేదు సిద్ధు, తర్వాత తింటాను. సంపద ఏయ్, అదెళ్ళిపోతే ఈడు నన్ను చూస్తున్నాడేంది? అల్లుడు, ఏం ఆలోచిస్తున్నావు? సంపద తినకుండా వెళ్ళిపోయిందనా? ఆకలేస్తే తనే తినేది కదా. చూడల్లుడు, ఈ రోజుల్లో అవతల వ్యక్తి గురించి, పరాయి వాళ్ళ గురించి ఎంత తక్కువ పూసుకుంటే అంత మంచిది. ఒక ఫ్రెండ్ గురించి నువ్వు ఇంతగా తాపత్రయపడ్డం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. మనకు చెప్పినట్టు ఆ అమ్మాయి ఫ్రెండ్ కాదేమో. అవును, సంపద నా ఫ్రెండ్ కాదు, సంపద నా ఫ్రెండ్ కాదు, సంపద నా ఫ్రెండ్ కాదు. మరేంటి బావా? అంతకంటే ఎక్కువ. అంటే ఇంకా అర్థం కాలేదా మహా? ప్రేమించిన అమ్మాయి అంటున్నాడు. చిచ్చే, దాని సిద్ధు ప్రేమించడం ఏంది? ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య సిద్ధుకి మంచి ఫ్రెండ్ కదూ. అనుకోకుండా చనిపోతూ నా చెల్లెలి బాధ్యత నీదేరా అంటూ మంచి ఆర్టిస్టును చేయమని చేతిలో చెయ్యేసి చచ్చిపోయి ఉండాడు. అందుకే వీడు ఇంతగా బాధపడుతుండాడు. క్షమించాలుడు, రాజమ్మ తెలియక ఆ మాట అనేసింది. పర్వాలేదు మోయ, అపార్థం చేసుకుంది అత్తయ్యే కదా. సర్లే బావా, ఆ బాధని మనసులో పెట్టుకోకుండా కడుపు నిండా తిను. మీరు ఆజ్ఞ వేశాక తప్పుతుందా అత్తయ్య? శిరసా వహిస్తాను.
నన్ను ఏదోలా ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నావు కళ్యాణి. కాఫీలో కారం కలిపినప్పుడే మెడ పట్టుకుని నిన్ను బయటికి గెంటేసుంటే నా గొంతు పోయేది కాదు, మీకు కార్యం జరిగేది కాదు. నిన్ను ఏదో ఒక రకంగా ఇరికించాలి, శౌర్య నిన్ను అసహ్యించుకునేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు. అది చూసి అందరూ ఆనందపడుతూ నా వైపు చూసే చూపులు గుర్తొస్తే నువ్వు గుండె అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. త్వరలోనే అది పేలి మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఆ సేటుగాడొచ్చి చేసిందంతా నువ్వే అంటాడు. నిన్ను శౌర్య బయటికి గెంటేసేలాగా చేద్దామనుకుంటే ఆ సేటు నువ్వు కాదు అని చెప్పడం వల్ల నా ప్లాన్ అంతా అడ్డం తిరిగింది. నీ మీద నా కొడుక్కింకా ప్రేమ ఎక్కువైంది. నీ ముసలి కన్నీళ్లతో వాణ్ణి పిచ్చివాణ్ణి చేసి నీ కొంగున కట్టేసుకున్నావు. ఆ అనుపమేమో ఎప్పుడూ లేనంత సంతోషంగా తిరుగుతుంది. శౌర్య మళ్లీ ఆ అనుపమని అమ్మ అని పిలుస్తున్నాడు. ఇలాగే జరుగుతుంటే ఏదో ఒక రోజు శౌర్య ఇంటి మధ్యలో ఉన్న గోడని కూడా తీసేస్తాడు. అది జరగకూడదు. అది జరిగేలోపు వాడి మనసు మార్చాలి. దానికెవరో ఒకరిని పావుగా వాడుకోవాలి. ఖచ్చితంగా నేనొకదాన్నైతే ఏదైనా తేడా కొడితే అందరూ నా వైపు వేలు చూపిస్తారు. అదే తోడెవరైనా ఉంటే వాళ్ల మీద తోసేయచ్చు. అలా ఎవరున్నారు? పల్లవి ఒక్కతే నాకు కొంచెం దగ్గరగా ఆలోచిస్తుంది. దమయంతి, నెక్స్ట్ కథని ఎటువైపు మలుపు తిప్పుతున్నావు? కళ్యాణిని టార్చర్ చేయడం వైపా, శౌర్య కళ్యాణిని విడగొట్టడం వైపా, లేకపోతే ఎవ్వరూ ఊహించిన విధంగా నీ మీద అనుమానం రాకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? తినబోతూ రుచెందుకు? నిజమేలే, అయినా సీరియల్ కథలో అల్టిమేట్ గా హీరోయినే గెలుస్తుంది కదా. అంటే నన్ను విలన్ అంటున్నారా? అనడమేంటి, ఉన్నమాటే కదా. అలాగే అనుకోండి. ఎంతమంది అలా అనుకున్నా నేనేంటో నాకు తెలుసు. ఈసారి నేను కొట్టే దెబ్బకి మీ మేనకోడలు, దాని ఫ్యాన్సు, అదే మా అమ్మ బ్యాచ్, అయ్యో కళ్యాణి జీవితం ఇలా అయిందే అని కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. నీకు నరకం గ్యారంటీ. నువ్వు చిన్నపిల్లవో అర్థం కాదు, పెద్ద పిల్లవో అర్థం కాదు. కానీ నీ అల్లరి, నీ ప్రేమ, నీ స్వచ్ఛమైన మనసు చూస్తుంటే ముద్దొచ్చేస్తుంటావు తెలుసా. నేను నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుని బాధ పెట్టాను. ఎందుకు నువ్వు తప్పు చేసావని నేనంటే నేను తప్పు చేయలేదు అని లాగిపెట్టి కొట్టాల్సింది కదా. అప్పుడైనా నమ్మేవాడినేమో. నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేనంటే నీకెందుకు అంత ఇష్టం కళ్యాణి? నిన్ను అపార్థం చేసుకుని నీకు ఇష్టం లేకుండా నిన్ను అడగకుండా నీ మెళ్ళో తాళి కట్టాను. సరే, తాళి కట్టిన తర్వాత అయినా నిన్ను బాగా చూసుకున్నానా అంటే అది లేదు. నీ తప్పు ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా నీకు పనిష్మెంట్లు వేశాను. నిన్ను నువ్వు ప్రాణంగా చూసుకునే వాళ్ళకి దూరం చేశాను. వాళ్ళకి నీకు మధ్య గోడ కట్టాను. సంపద మీద కోపాన్ని నీ మీద చూపించాను.
అయినా నా బాబుని నీ బాబులా చూసుకుంటున్నావు. వాడికేమన్నా అయితే ప్రాణం పోయినంతగా బాధపడుతున్నావు. నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. శివుడు పార్వతికి తనలో అర్ధభాగం ఇచ్చాడంటే అతి ప్రేమేమో అనుకున్నాను. కానీ ప్రేమంటే అదే అని, అలాగే ఉంటుందని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. గుణంలో నేను రాముని కాదని నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం సీతవే. ఎన్ని కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా మన బంధం ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ కళ్యాణి. ఐ లవ్ యూ. నేనంటే మీకు చాలా ప్రేముంది, కానీ బయటపడరని నాకెప్పటి నుంచో డౌట్ ఉండింది ఆఫీసర్. ఈరోజు మీరు నాకు ప్రేమగా తినిపించినప్పుడు అది నిజమే అని అర్థమైంది. అనుపమమ్మ చెప్పినట్టు తమరికి ఊరికే వచ్చేస్తుంది కోపం. కాదు కాదు, మీ ముక్కు మీదే ఉంటుంది కోపం. నాకు తినిపించి అలసిపోయి అలాగే నిద్రపోయారా? కనీసం యూనిఫామ్ కూడా తీయలేదు. బ్యాడ్ బాయ్. కాదు కాదు, బ్యాడ్ ఆఫీసర్. చలి పుడితే దుప్పటి కప్పుకోవాలి ఆఫీసర్. నన్నిలా ఇబ్బంది పెట్టకూడదు.
కాళ్ళకి సాక్సులున్నాయన్న విషయం మర్చిపోయారా శ్రీవారు? I love you, officer.